బీహార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసి అంటే ఇప్పుడు జార్ఖండ్ కూడా దాంట్లో భాగం, ఇప్పుడు విడిపోయింది కానీ అప్పుడు భాగం దాంట్లో ఉండే. అక్కడ ఉన్నటువంటి ఒక పేదవాళ్లకు, వెనకబడిన తరగతులకు న్యాయం చేయాలి, వారి కోసం న్యాయ పోరాటం చేసిన వ్యక్తి వారు. ఒక సాధారణ కుటుంబంలో జన్మించి సాధారణుడుగానే ఉంటూ వారి జీవితంలో రెండు ప్రధానమైన అంశాలు ఈరోజు మనకు తెలిస్తే, ఈరోజు ఉన్న రాజకీయ నాయకులు దాన్ని మనం అనుగ్రహించాల్సిన అవసరం ఉన్నది. వారిని మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. వారి బీదతనాన్ని చూసి ఎంతో కష్టంతో కార్యకర్తలు అందరూ కూడా కలిసి మొత్తం ఆ సమాజంలో కుగ్రామంలో ఉన్నటువంటి ఒక కర్పూరి ఠాకూర్ గారు ఇల్లు లేదంటే అందరు ఇటుకలు అన్నీ కూడా ఆ రోజు కలెక్ట్ చేసి 50,000 ఇటుకలు వారికి దానంగా వేయడం జరిగింది ఇల్లు కట్టడానికి. కానీ వారు ఊర్లో ఆ ఇటుకలు రాగానే ఎవరో చెప్పారు, నువ్వు ఇల్లు కట్టుకుంటున్నావు కానీ స్కూల్ లేదు కదా మనకు అంటే, ఆయనకు కట్టుకోవాల్సిన ఇటుకలన్నీ కూడా స్కూల్ కట్టించి పిల్లలకు చదువు చెప్పేటటువంటి ఒక ప్రయత్నం చేశారు వారు కర్పూరి ఠాకూర్ గారు. రెండోది, ఆ రోజు చంద్రశేఖర్ గారు మన తర్వాత భారత ప్రధాని అయ్యారు. వారి పార్టీ నాయకులు సోషలిస్టు వారు ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ప్రమాణ స్వీకారం చేసేటటువంటి సమయంలో వారు వచ్చినప్పుడు చొక్క అవన్నీ కూడా కుర్తాని చిరుగున్నాయి. చిరుగుంటే అందరూ కూడా కలిసి నాయకులంతా కలిసి వారికి కొంత కాంట్రిబ్యూట్ చేసి డబ్బులు ఇస్తే అదంతా కూడా వారు అనాథాశ్రయానికి ఇవ్వడం జరిగింది. అటువంటి ఆలోచనతో కర్పూరి ఠాకూర్ ఉన్నారు. వారు సంపాదించింది ఏం లేదు. ఈరోజు కేవలము బీద ప్రజల కోసము వెనకబడిన తరగతి వాళ్ళకు పోరాడారు. బీహార్లో సమస్తీపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, ఎంపీగా గెలిచి ఒక మంచి పేరు, జననాయక్గా పేరు సంపాదించి ఈరోజు భారత ప్రభుత్వం వారిని గుర్తించి రాజకీయాలకు అతీతంగా మొన్న గతంలో వారికి భారతరత్న ఇవ్వడం జరిగింది. మరి ఆ భారతరత్న కర్పూరి ఠాకూర్ గారి యొక్క జీవితంలో అనేక అంశాలు ఇప్పుడున్న రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీల కార్యకర్తలు తెలుసుకొని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మాట్లాడుతూ, మిత్రులారా, మనం చూస్తూ ఉన్నాం 2-3 రోజుల నుంచి ఒక డ్రామా నడుస్తుంది తెలంగాణలో. బీఆర్ఎస్ ఒక నాయకుల్ని ఒకసారి పిలుస్తారు ఫోన్ ట్యాపింగ్లో విచారణకు, మరి రెండోసారి ఇంకో నాయకుని పిలుస్తారు, అప్పుడున్న ముఖ్యమంత్రి తనయుడిని. ఇద్దరిని 7 గంటలకు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి మర్యాదలు చేసి మళ్ళీ పంపిస్తున్నారు. వాళ్ళు బయటకు వచ్చి ఏం లేదని వీళ్ళు అంటాము, వీళ్ళు విచారించడం చాలా విషయాలు తెలిసాయని చెప్పి పోలీసు వాళ్ళు అంటాము. ఏది ఉన్నప్పుడు కూడా రెండు పార్టీలు కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్ తెలంగాణ ప్రజలతోని దాగులు ముగులు ఆడుతున్న విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. చిత్తశుద్ధి ఉండి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటే ఫోన్ ట్యాపింగ్ లాంటి ఒక సీరియస్ ఒక క్రైమ్ని, తీవ్రమైనటువంటి ఒక రాజ్యాంగ ఒక ఉల్లంఘన జరిగినటువంటి ఒక అంశాన్ని ఈరోజు ప్రజల మధ్యన తీసుకురావడంలో 2 సంవత్సరాలు ఎందుకు పడుతున్నదని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. మీ ఇద్దరి మధ్యన సంధి లేకపోతే, మీ ఇద్దరి మధ్యన ఒకరికొకరు మీరు సహకారాన్ని అందించకపోతే ఎందుకు ఇప్పటివరకు దాని మీద అరెస్టు సరిగ్గా చేయట్లేదు? అది కూడా కేవలం అధికారులను కొంతమంది అరెస్ట్ చేసి మిగతా వాళ్ళని ఎందుకు వదిలేశారు? ఎంతమందికి దీనివల్ల ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల నష్టం జరిగింది, కష్టం జరిగింది, వాళ్లకు రాజకీయమైన నష్టం జరిపించారు, వ్యక్తిగతమైన నష్టం జరిపించారు. మరి ఎందుకు ఈ ఫోన్ ట్యాపింగ్లో ఈ 2 పార్టీలు కూడా ఒకరికి ఒకరి సహకారాన్ని అందించుకుంటున్నారని చెప్పేసి కూడా తెలంగాణ ప్రజలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. చిత్తశుద్ధి ఉంటే ఈ యొక్క దర్యాప్తుని వేగవంతం చేసి దాంట్లో ఉన్న వాళ్ళని మీరు అరెస్ట్ ఎందుకు చేయట్లేదు? వాళ్ళని చర్య ఎందుకు తీసుకోవట్లేదు? మొన్న పక్క రాష్ట్రంలో వచ్చిన ప్రభుత్వము దొంగ నెయ్యిలు పట్టుకున్నారు, కల్తీ నెయ్యిని పట్టుకున్నారు, ఇవాళ ఛార్జ్షీట్ కూడా దాఖలు చేశారు. మళ్ళీ మీ ప్రభుత్వం ఎందుకు చేయట్లేదు? కనీసం అక్కడైనా వేరే రాష్ట్రాల నుంచి వచ్చినాయి అన్నీ కూడా దర్యాప్తు చేశారు. మరి తెలంగాణ ప్రభుత్వం ఎందుకు చేయట్లేదు? ఇంత టైం ఎందుకు పడుతుంది? నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈ 2 పార్టీలు కూడా కలిశారు, ఒకరికొకరి సహకారాన్ని అందించుకుంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వము ఫోన్ ట్యాపింగ్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఈ వారి యొక్క ప్రభుత్వంలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని చెప్పేసి చాలామంది అనుమానపడతా ఉన్నారు. మేము కూడా అనుమానపడతా ఉన్నాం. ఈరోజు రాజకీయ లబ్ధి కోసము ఫోన్ ట్యాపింగ్ కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వం నేర్పని విద్య మీరు నేర్చుకొని మీరు కూడా అదే ఒక లైన్లో పోతున్నారు, అదే దారిలో పోతున్నారు అని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. కాబట్టి ఇప్పటి వరకు జరిగినటువంటి ఒక ఏవైతే దర్యాప్తు ఉందో ఈ దర్యాప్తు ఏమేమి వెల్లడైనాయి, మీరు వ్యక్తుల పేర్లు చెప్పకపోయినా పర్లేదు, కానీ ఎంతమంది వ్యక్తులని ఎన్ని రాజకీయ పార్టీలని ఫోన్ ట్యాపింగ్ ద్వారా దెబ్బతీసే ప్రయత్నం గత ప్రభుత్వం చేసింది అనే విషయాన్ని తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిందిగా అని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. వాళ్ళు అంటారు వాళ్ళకి వాల్యూ ఉందా చెప్పండి. 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని దోచుకున్న వ్యక్తుల మాట వింటారా, లేకుంటే ప్రజలకు మంచి చేయాలని చెప్పి ప్రజలకు వాస్తవం తెలగాలని డిమాండ్ చేసేట మా మాటలు నమ్ముతారా? స్పష్టంగా కనబడుతుంది కదా. అన్ని కేసులు ఏమైనా కేసులని కూడా నేను అడుగుతాను ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఇన్ని కేసులు పెట్టారు, అన్ని కేసులు పెట్టారు అంటున్నారు. ఏ ఒక్క రాజకీయ నాయకులైనా బీఆర్ఎస్ పార్టీ మీద మీరు అధికారుల మీద యాక్షన్ తీసుకున్నారు, కానీ బీఆర్ఎస్ పార్టీ మీద యాక్షన్ తీసుకోవట్లేదు. కేవలం తెలంగాణ ప్రజల్ని దారి మళ్లించడానికి, వారి యొక్క అటెన్షన్ డైవర్ట్ చేయడానికి, మీ వైఫల్యాల నుంచి ప్రజల ఒక దారి మళ్లించడానికే ఇవన్నీ కూడా చేస్తున్నారని చెప్పి స్పష్టంగా ఈరోజు ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ.